పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం మహదేవపట్నంలో డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు పర్యటించారు. గ్రామంలో మంచినీటి చెరువు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. 20 ఏళ్ల తర్వాత మంచినీటి చెరువు అభివృద్ధికి గ్రామస్తులు ముందుకు రావడం శుభపరిణామమని అన్నారు. మార్చి నెలాఖరుకి వేసవికి అవసరమైన నీరు నింపే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు రఘురామకృష్ణంరాజు. तस्मात् विराट जायता विराजोति प्रजातोच्यता बच्चा भूमदो पुनः यत्पुरुषेण विषा देवाय जमदनमता वसुन्दास्या सीराज्यं ग्रेष्मयत्र अनावद्धं कुशं कुशं तम्यज्ञं परिचय प्रोक्षणो पुरुषं जातवक्रदः तेन देवा आयुधं साध्यार्षयश्चये तस्मात् यज्ञा सर्वभूतार्थ सामान यज्ञरे चन्दागुं सजति तस्मात् जायता तस्मात् जायन्ताय केजो मयाजुः गावो तो तस्मात् जाता अजापयः जायताः नाभ्य आसीदन्तरिक्षं श्रीकृष्णवर्जो समूर्तदा पव्यां भूमदिशस्तोत्रा तो तदा लोकाकुम्भकल्पयन्नो वेदाहमेतं पुरुषं महान्तं आदित्यवर्णं तमसस्तु पारे। ఈ రోజు మహదేవపట్నం మేజర్ పంచాయతీలో రామచంద్రపురంలో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ అంటే మనకి ఒక హెల్త్ సెంటర్తో పాటు ఒక వైద్యం చేసే వ్యక్తికి కూడా అకామిడేషన్ ఒక బెడ్రూమ్తో పాటు చక్కగా వంట వసతితో ఇక్కడే ఉండి అర్ధరాత్రి ఏ ఎమర్జెన్సీ వచ్చినా కూడా అటెండ్ అవ్వడానికి వీలుగా ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి ఇప్పుడు శంకుస్థాపన చేశాం. 6 నెలల్లో పూర్తి చేయాలి. సంబంధిత అధికారులతో మాట్లాడినప్పుడు 4 నెలల్లోనే పూర్తి చేయడానికి ప్రణాళిక మేము వేసుకున్నాం. తప్పనిసరిగా 4 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఒకటి ఆల్రెడీ రన్నింగ్లో ఉంది మహదేవపట్నంలో. ఈ రెండోది కూడా వస్తే ఈ మేజర్ పంచాయతీకి అన్ని విధాల హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే మంచినీరు చెరువు కూడా సామర్థ్యం తగ్గి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 20 సంవత్సరాలుగా ఆ చెరువు రిపేర్ చేయలేదు. ఆ చెరువు రిపేర్ కూడా మొదలుపెట్టి మార్చి నెలాఖరికి కంప్లీట్ చేసి రేపు రాబోయే వేసవికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్లాన్ చేశారు. మైక్రో ఫిల్టర్ వచ్చిన తర్వాత తాగునీటి అవసరాలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మైక్రో ఫిల్టర్ వాటర్ సరిపోతుంది. ఆల్మోస్ట్ రోడ్లన్నీ కూడా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న చోటకి 3 నెలలు గతంలో రాలేని పరిస్థితి. సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లన్నీ కూడా మనం పూర్తి చేసుకుని దీన్ని మెయిన్ ఊరితో 365 రోజులు లింక్ ఉండేలాగా మనం చేసుకోగలిగాం. ఒక ఆదర్శ గ్రామంగా మహదేవపట్నం ఉండే అవకాశాలన్నీ ఎక్కువ ఉన్నాయి. గ్రామస్తులు కూడా ప్రతిదానికి ముందుకొచ్చి ఒక స్కూల్లో ఏదన్నా కొత్తగా రూములు కట్టాలన్నా, ఇంకే అభివృద్ధి చేయాలన్నా పేద ధనిక భేదం లేకుండా అందరూ కూడా ముందుకొచ్చి వారి వంతు సహాయం చేసి ఊరిని ప్రగతి పదంలో నడిపించడంలో అన్ని కులాలు వారు కూడా ఒకే తాటి మీద ముందుకొచ్చి చేస్తున్నారు. చాలా సంతోషం. మిగిలిన గ్రామాలన్నీ కూడా మహదేవపట్నం లాగా అభివృద్ధి పదంలో ముందుండాలని కోరుకుంటూ, ఎందుకంటే మన రఘురామకృష్ణరాజు గారు వచ్చిన తర్వాత ఈ గ్రామానికి సుమారు 5 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఈ గ్రామ అభివృద్ధికి సర్వతా మరి ఆయన ఎంతో సహాయపడ్డారు. మరి గతంలో మరి మహదేవపట్నంలో
ఇవాళ లక్ష్మీదేవి గుడి కాంచి ఇటు గొల్లబెండలం గుడి ఎలువరి వెళ్ళాలంటే ఈ రహదారి చాలా అధ్వానంగా ఉండేది. ఈ రామచంద్రపురం వాసులు అయితే వర్షాకాలం వస్తే మోకాళ్ళు రీతిలో పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడేవారు. మరి ఇవాళ రామచంద్రపురం ప్రజల తరపున కానీ మన గ్రామ సర్పంచ్ వనుమ సుబ్బలక్ష్మి గారు, శ్రీనివాస్ గారు కానీ మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే మరి ఈ రోడ్డుకి 1,50,00,000 రూపాయలు ఇచ్చి ఇవాళ చాలా మట్టుకు తార్ రోడ్డు ఊరునంత లెక్క కూడా సిమెంట్ సీసీ రోడ్డు వేసి ఈ రోడ్డు మీద మేము ఇక్కడ శంకుస్థాపన రావడం జరిగింది. అలాగే మాదేపట్నం పెద్ద చెరువు ఉంది. అది యాసకాలం వచ్చేటప్పటికి నీ చెరువు మరి ఇక్కడ గ్రామ జనాభా ఎక్కువ మీద వాటర్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అది తవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుదీర్ఘంగా ఎప్పటి నుంచో తవ్వుదామని అనుకున్నప్పుడు కూడా అది సానుకూలంగా ఎప్పుడు కూడా వచ్చేది కాదు. మరి ఆ చెరువు తవ్వాలని ఎమ్మెల్యే గారి దృష్టిలో నేను మన వనుమ శ్రీను చెప్పినప్పుడు తప్పకుండా తవ్వండి, ఎటువంటి ఇబ్బంది లేదు, దానికి ఎటువంటి సహకారం కావాలని నేను చేస్తానని ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు. అదేవిధంగా ఇవాళ శంకుస్థాపన ఆయన చేతుల మీద చేసి ఇవాళ చెరువు తవ్వుతూ వల్ల ఇవాళ మాదేపట్నం గ్రామ ప్రజలకి సురక్షితమైన మంచినీరు అందించగలుగుతున్నాం. అలాగే మైక్రో ఫిల్టర్ కూడా ఎమ్మెల్యే గారు మరి కెనరా బ్యాంక్ వారి ఆర్థిక సహాయంతో ఎమ్మెల్యే గారు మాట తీసుకుని ఇమీడియట్గా దానికి ఇవాళ 10 లక్షల రూపాయలు ఇచ్చి ఇవాళ సురక్షితమైన మంచినీరు మాదేపట్నం గ్రామ ప్రజలందరూ కూడా తాగుతున్నారు. ఇవాళ కొత్తగా నూతనంగా మళ్ళీ 2,50,00,000 రూపాయలు మన మాదేపట్నానికి ఇచ్చారు ఎమ్మెల్యే గారు. మాదేపట్నం నుంచి ఉప్పరగూడు అలాగే మాదేపట్నం నుంచి గొల్లలగూడ వెళ్ళే రోడ్డుకు కూడా ఇవాళ 2,50,00,000 రూపాయలు మనం రావడం జరిగింది. అది రేపు మార్చి ఏప్రిల్ ఆ రోడ్డు కూడా కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా మన జిల్లాకే ఎంతో ప్రతిష్టకరమైన స్పోర్ట్స్ అకాడమీ, దాన్ని కూడా మరి జిల్లా హెడ్ క్వార్టర్ కదా మాదేపట్నాన్ని మరి ఇవ్వడానికి మన ఎమ్మెల్యే గారు చొరవతో మరి జిల్లా కలెక్టర్ గారు మనకు మాదేపట్నం గ్రామానికి ఇచ్చినందుకు మరొకసారి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇవాళ రామచంద్రపురం మరి హెల్త్ సెంటర్ శంకుస్థాపన కూడా మరి ఎమ్మెల్యే గారి స్వహస్తాలతో ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం. ఏదైతే మరి ఎమ్మెల్యే గారికి మరి 2024లో మాదేపట్నం గ్రామ ప్రజలు మరి భారీ మెజార్టీ ఇచ్చారు, 1800 చిల్లర. దానికంటే ఎక్కువ ధీటుగా ఆయన ఈ గ్రామానికి అభివృద్ధి పనులు చేసి మరి ఆయన సాటుకున్నారు. కాబట్టి మరి హృదయపూర్వక ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి తెలియజేసుకుంటున్నాను.